పోలీస్ ఆఫీసర్ అందరూ చూస్తుంటావు. ఈ శివ చేత పూర్తిగా చదివి ఇక్కడికి వచ్చాను. నీ ఆటలు సాగావు. అర్థం చేయడానికి మరో బలిపిట్ట ఈ సీమకు వస్తున్న తర్వాత గుర్తుంచుకో. ఏదైనా ఊరుకునే కొందరు రెచ్చిపోతున్నావు. టైం మొత్తం బంతులాంటివండి. మరి ఇక్కడి నుంచి పారిపో. ఆ ముత్తి దేవత సైతం నా పేరు చేత ముచ్చమటలు పడతాయి. ఈ పరశురాం పేరు చెప్తే ఈ రౌడీ నా కొడుకు పారిపోతారు. నువ్వెంత గడ్డి పథకతో సమానం. అధికారాన్ని బలాన్ని ఇంటి బలాన్ని గుండాయుధాన్ని ఆయుధంగా చేసుకొని ఈ జీవన శాసిస్తామని హెచ్చరిస్తున్నావా? నా మాట విని పారిపో. పారిపోవడానికి నా గుండె పిరికి గుండె కాదురా. ఇలాంటి గుండాలు చీల్చి చెన్నైనా ఒప్పుకుంటే ఉప్పు పాత్ర వేసే వరకు సీమ సింహరాయి శివారెడ్డి సింహాలు పండించే పొద్దురా ఈ పరశురాం. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి ఈ వ్యవస్థ ఇలా తయారైంది. ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ మార్పును నేనే తీసుకొస్తా. ఈ వ్యవస్థ కోసం నడుకట్టిన ఓ ఏరు శివాజీ ఇలాంటి వాళ్ళ వల్ల అయ్యే పని కానే కాదమ్మా. ఈ సీమల ప్యాషనిస్టులు వాళ్ళు తాగరు, రక్తం తాగుతారు. రత్నాల సీమ, రాయలసీమ, రాయల అనే ప్రదేశం అనేది చరిత్ర ఉన్న నీకు పోటీగా పేదవాళ్ళ గుండెల్లో 7 రూపాయల దక్కార అనే ఒక రాజాని నీకు పోటీగా పెట్టి నిన్ను ఓడిస్తా. 400 నీ వయసు నన్నేం చేస్తారు? నేను దేనికి కాదనాలి. రోజులు లెక్క పెట్టుకో. నడి బజార్లో నడిపించుకుంటే టైం దగ్గర పడింది. అనవసరంగా నా ముందు పగలపాలు పలికితే పతనమైపోతావు. శివారెడ్డి పిలుస్తా, పిలిపించి చూపిస్తా. నిన్ను శాశ్వతంగా పంపిస్తా. అది నా సామ్రాజ్యం. ఇది నా సామ్రాజ్యం. నన్ను ముట్టుకోరు. ఇన్ని రోజులకు సరైన పోలీసులు నా ఎదుటి నిలిచాడు. నీకు కొద్ది రోజులు మాత్రమే. వస్తా, మళ్ళీ వస్తా.